ఎవరు రావాలనుకుంటున్నారు? ఆయనే ఎవరు? జగన్. ఎందుకని? అభివృద్ధిలో బాగుండేది, పథకాలు బాగుండేది. మేము బతకటం ఆయన గురించే వాస్తవంగా. ఎందుకంటే ఆమెకు 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, నాకు పింఛని ఇస్తాడు, నెల నెల బియ్యం ఇస్తారు. ఇంకేం కావాలా? అంటే ఈ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. వాడు పెద్ద ఎదవైతే అంటాడు ఆ మాట. అది అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. ఆయన మన ఎలక్షన్లో నిలబడ్డాడు అంతకుముందు. ఎన్ని సీట్లు గెలిచాడు? మరి ఆయనకి ఈయనకి ఏం పట్టి ఏదో కుక్క బాధ, మనుషులు బాధ కుక్కలు అరుస్తాయి. ఆయన సాగితే అంతే, ఏమి లేదు ఆడ. తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారో మన ఆంధ్రాలో జగన్ గారిని కూడా అంతే ఓడిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నారు. లేదు, వాళ్ళు వణుకుతున్నారు. నీకు అది తెలుసో తెలీదు. ఇటు వచ్చి మాట్లాడాలంటే వణుకుతున్నారు. ఆయన గురించి చెప్పాలంటే కటికి అబద్ధీకుడు. నువ్వేం చెప్పాడు? గెలిచినప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అది లేదు. 3 సెంటు స్థలం ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టిపోయి స్థలం అన్నయ్యాలుగా, అది లేదు. అన్నీ అబద్ధాలు ఆయన చంద్రబాబు. మరి జగన్ గారు ఇచ్చిన సెంటు భూమి ఎందుకు పనికిరాదని చెప్పంటున్నారు బాబు గారు? ఏ బాబు? చంద్రబాబు. దేని పనికిరాదు అన్నవాడు ఇంకొక సెంటు కలిపియండి అనాలిగా. ఏం లేదు, వాగ్దానాలు చేయటం కోసం, అబద్ధాలు ఆడటం కోసం ఈ పని. ఆయన నువ్వు ఎంత ఇచ్చావని ఆయన అడిగితే ఏం చెబుతాడు? టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే వాళ్ళు ఇద్దరు ఏకమైనా గెలవరు. నా ఊహ. నాకు 78 సంవత్సరాలు ఉన్నాయి. నేను ఆ ఊరు పన్నెండు పోతా ఉంటాను. ఈసారి ఈ రాజకీయం ఏదో ఈ సినీ మీ బట్టి వాళ్ళు కుర్రోళ్ళు సినిమాలు చూసేవాళ్ళు ఏదైనా నేస్తాడు. నా ఇల్లు పెద్దవాళ్ళు కూడా వాడికేసి ఏదో అంటున్నారు. ఎందుకంటే వాడు గెలిచి మనకేం చేస్తాడు? చంద్రబాబు కాళ్ళ కింద కూర్చుంటాడు, ఈడు కాళ్ళ కింద మనం కూర్చోవాలి అనేది ఆయన్ని తీసేశారు లెక్కలు. ఎవరు కొద్దిగా మనబట్టి పిల్లలు ఉంటారు చూడు, ఆ పిల్లల అభిమానం చప్పున ఏమైనా కోసి నేస్తారేమో, అంతకు మీద గెలవడం. దేనికి పనికిరాడు. అది సీఎం గా అయితే జగన్ గారు గెలుస్తాడు. 175 సీట్లతో ఎన్ని సీట్లతో గెలుస్తారంటారు? 175 సీట్లలో ఎన్ని సీట్లు అనేది నేను చెప్పలేను. గెలుపు ఖాయం. ఎన్ని సీట్లు మునుపు వచ్చినన్ని సీట్లు వస్తాయని నేను చెప్పలేను. గెలుపు ఖాయం.